అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎస్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ నాగభూషణ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఈరోజు మన ఛానల్ ద్వారా హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేది డిస్కస్ చేస్తాం. చాలా మంది స్టూడెంట్స్ కానీ, చాలా మంది ఫ్రెండ్స్ కానీ, చాలా మంది నాతో పాటు పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ కానీ, లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి, చాలా బాగా మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడితే నాలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది అనే ఫీలింగ్ ఉన్న వారందరికీ కూడా ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. పర్టికులర్గా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఆ లెర్నర్స్ ఉన్నారో, స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనే లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఒక మంచి పర్ఫెక్ట్ వీడియో నేను చెప్పవచ్చు. హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి. ఇక్కడ నేను ఒక 6 పాయింట్స్ అనేది మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ 6 పాయింట్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందుగా మీకు వచ్చేటువంటి కొన్ని డౌట్స్ కొన్ని ఉంటాయి. మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలని ఫస్ట్ పాయింట్ మీ మైండ్లో వస్తుంది. మిస్టేక్ లేకుండా మాట్లాడాలి అనుకుంటారు, అక్కడే రాంగ్ స్టెప్. మిస్టేక్ లేకుండా మాట్లాడడం కాదు ఫస్ట్ మీరు ఏదో విధంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి. సో మిస్టేక్స్ అనేది మీరు నేర్చుకునే కొద్దీ తగ్గుతూ ఉంటాయి మిస్టేక్స్. ఫస్ట్ మీరు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. దానికి సంబంధించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ బేసిక్ గ్రామర్. ఇంగ్లీష్ సంబంధించిన కొంత బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్స్ నేర్చుకోవాలి, ఆ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలి. అంటే గ్రామర్ అంటే మొత్తం నేర్చుకోవాలా సార్? గ్రామర్ అంటే మొత్తం గ్రామర్ అవసరం లేదు, నేర్చుకుంటే మంచిది. బట్ నేర్చుకోకపోయినా బేసిక్స్ ఫండమెంటల్ ఏవైతే నేర్చుకోవాలి. అసలు ఈజ్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆర్ ఎక్కడ యూజ్ చేయాలి, లేదా వజ్ ఎక్కడ యూజ్ చేయాలి, వర్ ఎక్కడ యూజ్ చేయాలి, డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డిడ్ ఎక్కడ యూజ్ చేయాలి, లేదా హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, హాఫ్ ఫామ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాడ్ ఎక్కడ యూజ్ చేయాలి, లేదా మనకి కెన్ ఎక్కడ యూజ్ చేయాలి, విల్ ఎక్కడ యూజ్ చేయాలి. ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వీటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. అంటే ఆ లాంగ్వేజ్ సంబంధించి బేసిక్స్ అయితే క్లియర్ కట్ గా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి లాంగ్వేజ్ సంబంధించి బేసిక్స్ బాగా తెలిసాయో ఆటోమేటిక్ గా లాంగ్వేజ్ మీద మనకి గ్రిప్ వస్తుంది, మనలో కూడా కొంచెం కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బిల్డ్ యువర్ వొకాబులరీ. బిల్డ్ యువర్ వొకాబులరీ. వొకాబులరీ అంటే ఇక్కడ మీనింగ్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ కి మీనింగ్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కువ పదాలకు మనకి మీనింగ్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా వర్డ్ యూజ్ చేయడానికి మనకి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే కొన్ని పదాలకి ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుసుకుంటూ ఉండాలి, అదేవిధంగా కొన్ని ఆపోజిట్ వర్డ్ తెలుసుకోవాలి, కొన్ని సినోనియమ్స్ తెలుసుకోవాలి. ఇలా వొకాబులరీ మనం ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి లిజన్ టు ఇంగ్లీష్ రెగ్యులర్లీ. అంటే ఫ్రీక్వెంట్ గా ఇంగ్లీష్ క్లాసెస్ వింటూ ఉండాలి. లేదా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో సో వాళ్ళ యొక్క ప్రెమిసెస్ లో ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు వర్డ్స్, ఎలాంటి సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అనేది నువ్వు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అంటే అబ్జర్వేషన్ చేయాలంటే లిజన్ టు ఇంగ్లీష్ రెగ్యులర్లీ. లిజన్ అంటే వినడం, ప్రతిరోజు ఆ క్లాసెస్ వినడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలాగే యూట్యూబ్ లో ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ క్లాసెస్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఏది మనకి యూజ్ అవుతుందంటే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పీక్ ఎవ్రీ డే. ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. అంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరితోనో మాట్లాడితే ఏమని అనుకుంటారేమో, మిస్టేక్ ఏమైనా మనం మాట్లాడుతున్నాము, ఇలాంటి ఆలోచనలన్నీ నెగిటివ్ థాట్స్ వస్తాయి. బట్ మీరు రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేసినా పర్వాలేదు, తప్పుగా మాట్లాడినా పర్వాలేదు, బట్ కానీ మీరు స్టార్టింగ్ డేస్ అనేది వాటిని స్టార్ట్ చేస్తూ ఉండాలి. అలా మనకు కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. కాబట్టి స్పీక్ ఎవ్రీ డే. ప్రతిరోజు మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడండి, మీ కొలీగ్స్ తో స్టార్ట్ చేయండి. ఎవరు కన్వీనియంట్ ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. అండ్ థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో ఆలోచించడం స్టార్ట్ చేస్తుండాలి. ఈ వర్డ్ ఏమని పిలుస్తారు, ఈ సెంటెన్స్ ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి, ఇలా ఆలోచిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ టీచింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హ్యావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్. ఐ హ్యావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్. ఈ పదాలన్నీ మనకు తెలుసు. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే తెలుసు, టీచింగ్ అంటే తెలుసు. ఇలా మనకి చెప్పేటప్పుడు ఏం చేయాలంటే మైండ్ లో వర్డ్ ని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉండాలి. ఈ వర్డ్ కి ఎలాంటి వర్డ్ యూజ్ చేయాలి, దీని తెలుగులో ఉంది, దీని ఇంగ్లీష్ లో ఏమంటారు అనే థాట్ అనేది మన మైండ్ కి మీరు ఎప్పటికప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఒక సిగ్నల్ ఇస్తూ ఉండాలి. కాబట్టి థింక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ విత్ రియల్ పీపుల్.
ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్ అయినా సరే, లాంగ్వేజ్ అనే కాదు, ఏది నేర్చుకున్నా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాక్టీస్ విత్ రియల్ పీపుల్. ఎవరు నీలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. సో వాళ్ళు నీతో ఇంగ్లీష్ లో మాట్లాడతారు, నువ్వు కూడా వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు. బట్ అక్కడ కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ ఒక లిటిల్ బిట్ కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది, చిన్న కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి స్టెప్స్ అన్ని మనం ఫాలో అవుతుండాలి. ఇక్కడ వాల్యుబుల్ ఒక 6 పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బేసిక్స్ బాగా తెలుసుకోవాలని చెప్పాను. గ్రామర్ కి సంబంధించిన బేసిక్స్, బేసిక్స్ అంటే ఫండమెంటల్ నేర్చుకోవాలి. అండ్ వొకాబులరీ మీనింగ్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవాలి. లిజన్ టు ఇంగ్లీష్ రెగ్యులర్లీ, ప్రతిరోజు ఇంగ్లీష్ ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉండాలి. స్పీక్ ఎవ్రీడే, మనం మాట్లాడుతూ ఉండాలి. అట్లీస్ట్ స్మాల్ వర్డ్స్, చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తూ ఉండాలి. అండ్ థింక్ ఇన్ ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. అదే విధంగా ప్రాక్టీస్ అనేది కూడా చేస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఇవన్నీ స్టెప్స్ అయితే మనం ఫాలో అయ్యామో, దెన్ ఆటోమేటిక్లీ మీకు ఏమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడాలి అనే స్పిరిట్ వస్తుంది, అనే కాన్ఫిడెంట్ వస్తుంది. అప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ మాట్లాడడం మీకు పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.